కొన్ని కేరీస్ టీత్ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళలో ఆ పిల్లల్లో ఎనామిల్ అనే లేయర్ అనేది సరిగా తయారవ్వడం లేదు. ఆ ఎనామిల్ సరిగా రానప్పుడు ఈజీగా డెంటల్ ఇన్ఫెక్షన్స్, గమ్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి పిల్లల ఫ్యూచర్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లానింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు 2 టైమ్స్ బ్రష్ చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ నైట్ ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ ఏవైనా తీసుకునేటట్టు, హెల్తీ డైట్ నైట్ డిన్నర్లో ఉండేటట్టు చూసుకోవాలి. మోస్ట్లీ కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కానీ, బిర్యానీస్ ఇట్లాంటివి బాగా స్పైసీ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే మన డెంటల్ హైజీన్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ కూడా హెల్తీగా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది జరుగుతుంది. ఇట్లా ప్రీటర్మ్ డెలివరీస్ అలా కాకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే గమ్ హైపర్ప్లేసియా అంటాం. అంటే గమ్స్ నుండి ఊరికే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా నోట్లో నుంచి వచ్చడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెసల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే పళ్ళు పీకేయడము అట్లాంటివి ప్రెగ్నెన్సీ టైంలో చేయొద్దు. ఎందుకంటే హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లీడింగ్ ఆగపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి.